focus on the man, get the cash when I can. Got a pint for the low in the bag, and I'm saying so I shout it. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టే నా ఇసకే యానిమే లిస్ట్ అయితే నేను ఇలా డైలీ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటా. అందులోంచే ఇదొక పార్ట్ అనమాట. ఈ యానిమే రివ్యూ నేను ఎప్పుడో ఇయ్యాలి 2021లోనే. బట్ అప్పుడైతే ఇవ్వలేదు. అందుకే ఇప్పుడైతే ఇస్తున్నా. ప్రెజెంట్ ఎలాగో సీజన్ 2 కూడా ఉంది కాబట్టి ఒకేసారి అయితే చెప్పేస్తున్నా. ఈ యానిమే పేరు వచ్చేసి 'సుకుమిచి మూన్‌లైట్ ఫ్యాంటసీ'. ఈ యానిమేలో కూడా మనకి సేమ్ ఇసకాయ్ అంటే అంతే కదా! మనకి రీఇంక్రియేషన్ ఆర్ ఎల్స్ వేరే వరల్డ్‌కి వెళ్ళడం. సో, ఇక్కడ గూడా అలాగే. మన హీరో పేరు మకటో మిసుమి. మనోడిని హీరో గావడానికైతే ఐ మీన్ మామూలుగా వేరే వరల్డ్‌కి ఎందుకు సమ్మన్ జేస్తారు? హీరో కోసమే గదా! మనోడిని గూడా సమ్మన్ జేస్తే కానీ మనోడు చూడ్డానికి బాలేడని గాడెసెస్ వాళ్ళంతా గూడా డిసప్పాయింట్ అయ్యి మనోడిని జస్ట్ ఊకే అలా పంపించేస్తారు. హీరో ఇక ఏం చేయాలో తెలియక ఫస్ట్ అంతా గూడా కన్‌ఫ్యూజ్ అయితూ ఉంటాడు. తర్వాత చాలా మందినైతే కలిసి ఫైట్ చేసి అనుకోకుండా మనోడికి మనోడే ఒక సెపరేట్ విలేజ్‌నైతే తయారైతే చేసుకుంటాడు. లిటరల్లీ చాలా అంటే చాలా బావుంటది. ఇందులో యాక్షన్ గానియొచ్చు, స్టోరీ అనేది మీకు చానా బావుంటది. ఎందుకంటే మనకి మిగతావి జూసుకుంటే జస్ట్ ఊకే అలా ఒకసారి వాడింక విలేజ్ స్టార్ట్ జేసినాడా ఇంగ ఆ విలేజ్‌లోనే అలాగే ఉండిపోతూ అలాగే వెళ్తూ ఉంటది. కానీ ఇది మీకు ఎలా అంటే మీకు అదే సేమ్ మనకి 'ఐ రీఇన్కార్నేటెడ్ యాస్ ఎ స్లైమ్' లాగా ఇది గూడా అలానే ఉంటదనమాట. చాలా అంటే చాలా బావుంటది. ఫ్రెష్‌గా మీకొక మంచి ఫీలింగ్‌నైతే ఇస్తది. మనకి సెకండ్ సీజన్‌లో ఇంకో 2 ఎపిసోడ్స్ వస్తే అయిపోతదనుకుంటా. ఐ మీన్ ప్రెజెంట్ అయితే రన్ అవుతుంది. మనకి 2021లో సీజన్ 1 వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సీజన్ 2 అనేది కంటిన్యూ అయితే అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. మీరు చూడాలనుకుంటే మీకు క్రంచీ రోల్‌లో అవైలబుల్‌గా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈవెన్ ప్రైమ్ వీడియోలో గూడా అవైలబుల్‌గా ఉంది. ఏదన్నా ఒకే యానిమే 3 ప్లాట్‌ఫామ్స్‌లో ఒకేసారి అవైలబుల్‌గా ఉందంటే అది ఇదేనేమో! నాకైతే అలానే అనిపిస్తుంది. అండ్ ట్రస్ట్ మీ ఇట్స్ డెఫినైట్‌లీ చాలా అంటే చాలా బావుంటది. మీరు చూసిన ఇసెకాయ్ యానిమేస్‌తో పోలిస్తే. సో, స్టోరీ అంతా గూడా చాలా అంటే చాలా బాగా వెళ్తుంది. మనోడు చూడ్డానికి దరిద్రంగా ఉన్నా ఐ మీన్ క్యారెక్టర్ డిజైన్ అలానే ఉంటది. కళ్ళు మరీ చిన్నగా ఉంటాయి అండ్ పెద్దగా బాగోడు. అయినా సరే మనోడు పాపం కైండ్ హార్టెడ్. కానీ ఒక్కసారి కోపమొస్తే మనోడికుండే పవర్స్ బాబోయ్! నిజంగా చాలా అంటే చాలా బావుంటది. మనకి సీజన్ 1లో కేవలం 12 అంటే 12 ఎపిసోడ్సే గైస్. కాకపోతే సీజన్ 2 వచ్చేసరికి వాళ్ళు 24 ఆర్ 25 ఎపిసోడ్స్ చేసినట్టున్నారు. ప్రెజెంట్ అయితే 23 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. అండ్ మిగిలిన 2 ఎపిసోడ్స్ కూడా పక్కా అంటే పక్కా వస్తాయనైతే నేనైతే అనుకుంటున్నా. సో, అండ్ దీని గురించి పెద్దగా ఏం మాట్లాడాలి చెప్పండి. నేను చెప్పా గదా! నేను ఎలాంటి యానిమేస్ ఎంజాయ్ చేస్తానో. సో, ఇది డెఫినైట్‌లీ అందులో ఫస్ట్ అయితే ఉంటది. అండ్ గాడ్ రిలెమ్‌లో ప్రతిసారి ఆహ్, డెమన్ లార్డ్‌ని ఓడించడానికి హీరోని సమ్మన్ చేయడానికి ప్రతిసారి ఒక గాడెస్‌ని ఆర్ గాడ్‌నైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఈసారి రిస్తా అనే గాడెస్‌నైతే సెలెక్ట్ అయితే చేసుకుంటారు. సో, డిఫికల్టీ లెవెల్ త్రిబుల్ ఎస్ అనమాట. రిస్తా ఎర్త్ నుంచి మన హీరోనైతే సమ్మన్ అయితే చేస్తుంది. బట్ మన హీరో వచ్చేసి ఎక్స్‌ట్రీమ్‌లీ ఓవర్ పవర్డ్. చానా ఓవర్ పవర్డ్. కాకపోతే అదే విధంగా చానా ఓవర్‌లీ కాషియస్ అనమాట. కాషియస్ అంటే ఎక్కువగా అనుమానాస్పదంగా అయితే ఉంటాడు. మనోడు ఎంత ఓవర్ పవర్డ్ అయితే మనోనికి అంత అనుమానం ఎక్కువ. ఎప్పుడు చూడు మనోనికి డౌట్‌లోనే ఉంటాయన్నమాట. అన్ని దాంట్లలోనూ ఎక్కువ జాగ్రత్త అయితే తీసుకుంటూ ఉంటాడు. సో, ప్రతిసారి బ్యాటిల్‌కి మధ్యలో ప్రతిసారి మనోడైతే కొద్దిగా టైం కోసం అయితే మళ్ళీ తిరిగెళ్ళేసి ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి అయితే ఫైట్ చేస్తాడు. ఈ యానిమే సీరీస్ పేరు 'కాషియస్ హీరో'. ది హీరో ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఓవర్ పవర్డ్ బట్ ఓవరిల్ ఓవర్‌లీ కాషియస్. సో, ఈ యానిమే మీకు మ్యూసి ఆసియాలో అయితే ఉందన్నమాట. అలాగే క్రంచీ రోల్, నెట్‌ఫ్లిక్స్ అండ్ ఈవెన్ జియో సినిమాలో గూడా మీకు అవైలబుల్‌గా అయితే ఉంది. ఇది నా ఇసకే యానిమేస్ లిస్ట్‌లో అయితే వన్ ఆఫ్ ది ఫస్ట్ లిస్ట్‌లో అయితే ఉంటది. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు చూసింది కాదు. వచ్చింది ఒకే సీజన్ అయినా ఇప్పటిదాకా దగ్గర దగ్గర 4 ఇయర్స్ అయితే అవుతుంది. సో, ఈ యానిమే సీరీస్‌ని నేను 'వన్ పంచ్ మ్యాన్' తర్వాతైతే చూసా. కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా గుర్తుంది. పైగా నేను దీన్ని అప్పట్లో చాలా బాగా ఎంజాయ్ చేశా. అందుకే మళ్ళీ ఒకసారి రీవాచ్ అయితే చేసేసా అనమాట. లిటరల్లీ యానిమే చాలా అంటే చాలా బావుంటుంది. ఎక్స్‌ట్రీమ్‌లీ కామెడీకి అనేది చాలా అంటే చాలా బావుంటుంది. పైగా ఇది వచ్చేసి మాంగా నుంచి కాదనమాట. నవల నుంచి అడాప్ట్ చేసుకుంది. మొత్తం నవల్లో 7 వాల్యూమ్స్ అయితే వచ్చాయి.
సో, ప్రెజెంట్ ఓన్లీ వాళ్ళు కేవలం ఒకటే తీసుకున్నారు. అండ్ ఒక్కదాంతోనే సీజన్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇంకా వాళ్ళు తీసుకురావాలంటే చాలా అంటే చాలా తీసుకురావచ్చు. బట్ ఫర్ సమ్ రీజన్ వాళ్ళైతే సీజన్ 2ని ఇంతవరకైతే అనౌన్స్ అయితే చేయలేదు. 4 ఇయర్స్ అయిపోయింది భయ్యా! అయినా కూడా ఏం చేస్తాం, మన చేతుల్లో ఏం లేదు. సో, దీన్ని ఒకసారైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఇందులో ఉండే కామెడీ అనేది చాలా అంటే చాలా బావుంటది. స్టోరీ కూడా మంచిగా అయితే వెళ్తుందనమాట. అంటే ఇది కొద్దిగా వెరైటీగా ఉంటది. హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే యానిమే పేరు వచ్చేసి వెల్కమ్ టు డీమన్ స్కూల్ ఇర్మాకున్. సో ఈ పేరుకు తగ్గట్టే మన ఇర్మా వచ్చేసి మనిషి అనమాట. కాకపోతే ఒకరోజు సలైవా అనే ఒక డీమన్కి అయితే ఇర్మా వాళ్ళ పేరెంట్స్ ఇర్మా సోల్ని అయితే అమ్మేస్తారు. ఇక అప్పుడు సలైవా వచ్చి ఇర్మాని తీసుకెళ్ళడానికి, చెప్పు ఇది నువ్వు నా మనవడి కింద యాక్ట్ చేస్తావా, నువ్వు నా మనవల్లాగా ఉంటావా, నిన్ను బాగా చూసుకుంటానైతే అంటాడు. మరి మన ఇరుమా చాలా కైండ్ హార్టెడ్, ఎవ్వరికి నో చెప్పలేడు కాబట్టి ఎస్ చెప్పేస్తాడు. ఆ తర్వాత రోజు నుంచి మనకి ఇరుమా వచ్చేసి డీమన్ స్కూల్లో అటెండ్ అవుతాడు. డీమన్ స్కూల్లో మొత్తం అందరు డీమన్సే ఉంటారు, ఇరుమా ఒక్కడు మాత్రమే మనిషి. కానీ ఈ విషయం కేవలం వాళ్ళ గ్రాండ్ పేరెంట్ ప్రస్తుతానికి ఉన్న సలైవా అండ్ మిగతా కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇంకా ఎవ్వరికి ఇరుమా మనిషి అనేది తెలియదు. సో అందరూ కూడా మనోడిని డీమన్గా అయితే చూస్తూ ఉంటారు. మనోడు అంతమంది డీమన్స్ మధ్యలో తన స్కూలింగ్ ఎలా చేస్తున్నాడు, ఇది తన రోజు స్కూల్లో జరిగే విషయాలు ఏంటి, అసలు ఎలా తనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని దానిలో ఇంకా చేస్తున్నాడు. సో ఈ యానిమే వచ్చేసి చాలా ఫన్నీగా అండ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఏంటి అడల్ట్ సీన్స్ ఏంటి ఉండవు, అంతా ఏందుందో జస్ట్ మీకు సింపుల్గా నార్మల్గా అయితే వెళ్తుంటుంది. సో నాకు ఈ యానిమే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను దీన్ని ఫస్ట్ ఎయిరింగ్ నుంచి చూస్తున్నా. సో ఇప్పుడు దాకా 3 సీజన్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ సీజన్ 24 ఎపిసోడ్స్, సో 3 సీజన్లు కూడా ఆల్మోస్ట్ 24 ఎపిసోడ్సే ఉంటాయి అనుకుంటా. అంతే అనుకుంటా. సో ఫస్ట్ సీజన్ వచ్చేసి 2020లో అయితే వచ్చింది. ఐ మీన్ నేను అప్పుడే యానిమేస్ చూడడం స్టార్ట్ చేసింది కదా. సో నేను మ్యూజిక్ ఆసియాలో ఫస్ట్ చూసిన సిరీస్ వచ్చేసి ఇదే అనమాట. ఐ మీన్ అప్పుడే ఇది ఎయిరింగ్ అనేది స్టార్ట్ అయ్యిండే. తర్వాత నుంచి నేను సీజన్ 2 కోసం బాగా వెయిట్ చేశాను అండ్ సీజన్ 2 నన్ను అలాగే సాటిస్ఫై చేసింది. సో సీజన్ 3 వచ్చేసి పర్లా అలా ఇలా అంతే, మించి ఏం పెద్ద అనిపించలేదు. బట్ ఫస్ట్ 2 సీజన్స్ మాత్రం చాలా బాగుంటాయి. సో ఇది ఎలా అంటే మీకు సింపుల్గా టైం పాస్ అవుతుంది భయ్యా. అంటే చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్, మీకు ఏదో టూ మచ్ సీరియస్గా చాలా దారుణంగా అంతే ఉండదు. సో స్టోరీ అంతా కూడా చాలా నార్మల్గా అయితే వెళ్తుంది. మనం అంతా కూడా సింపుల్గా ఇరుమా అండ్ అలాగే తన ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్లో ఏం జరుగుతుంది, సో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, వాళ్ళు దాన్ని ఎలా పరిష్కరించారు, సో అంతే. అంతమించి ఏదో పెద్ద టూ మచ్గా అయితే ఉండదు అనమాట. నాకు అందుకే ఇది బాగా అంటే బాగా ఇష్టం. అండ్ దీంట్లో నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి అమేరి. సో మీరు కానీ సిరీస్ చూస్తే మీకు కూడా బాగా అర్థమవుతుంది ఎందుకు. అండ్ దీన్ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సో మీకు మ్యూజిక్ ఆసియాలోనే 3 సీజన్స్ అయితే ఉన్నాయి. యూట్యూబ్లో చూడాలనుకుంటే, లేదు మీ దగ్గర క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ ఉంటే క్రంచీ రోల్లో కూడా అవైలబుల్గా ఉంది. సో అండ్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్లో నాకు తెలియదు. మీకు సింపుల్గా యూట్యూబ్లో అయితే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీ దగ్గర మెంబర్షిప్ ఉంటే క్రంచీ రోల్లో అయితే చూడండి. హౌ నాట్ టు సమన్ ఏ డీమన్ లార్డ్. యాక్చువల్లీ ఈ యానిమే మీద నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గానే ఇచ్చి హ్యారమ్ యానిమేస్ సజెస్ట్ చేసినప్పుడు ఈ యానిమే గురించి కూడా చెప్పా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియోని 2 సార్లు అప్లోడ్ చేసిన, 2 సార్లు కూడా రీచ్ పెద్దగా రాలేదు. కాబట్టి ఇండివిజువల్గా అయితే కొద్దిగా నేను ఈ యానిమే గురించి కొద్దిగా బాగా మాట్లాడొచ్చు. అండ్ అలాగే మీకు కూడా దీని గురించి ఒక కొత్త ఐడియా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఈ యానిమే గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా 16 కంటే తక్కువ ఆర్ ఎల్స్ 14 అలా ఉంటే యానిమే మీకు కాదు, చూడొద్దండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అండ్ ఎస్పెషల్లీ మీకు ఈవెన్ ఇంత చెప్పినా సరే మీరు చూస్తా అంటే అది మీ ఇష్టం. ఈ యానిమే ఎందుకు నేను చూడొద్దు అంటున్నాను, ఎందుకంటే దీని యొక్క జానర్ యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు, హ్యారమ్ ఇచ్చి కూడా. ఎవరికైనా తెలియకుంటే దట్ మీన్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ 16+. సో కొన్ని సీన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ దీన్నే యానిమేస్లో ఫ్యాన్ సర్వీస్ అని అయితే అంటారు. సో దీంట్లో చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా యానిమే ఎలా ఉంటుందో దీని స్టోరీ ప్లాట్ అంతా కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ వచ్చేసి మన యాక్చువల్లీ ఎంసీ వచ్చేసి రియల్ వరల్డ్లో వీడియో గేమ్ ఆడుతుంటాడు. ఆ వీడియో గేమ్లో తను ఆడే క్యారెక్టర్ పేరు వచ్చేసి డియాబ్లో 13, ఒక డీమన్ లార్డ్ అనమాట. అందరినీ కూడా ఎదిరించినాడు అదే గేమ్లో.
అలాంటి తను సడన్‌గా అదే తన గేమ్ క్యారెక్టర్‌ని నిజమైన లైఫ్‌లో ఇసకాయి కింద అయితే పోతాడనమాట. సడన్‌గా మనోడు లేచి చూసేసరికి సో, ఇద్దరు అమ్మాయిలు మనోడికి కిస్ పెడుతూ అయితే కనపడతారు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరే తనని సమన్ చేశాడనైతే అనుకుంటాడు. కాకపోతే తను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఆడిన గేమ్ లాగే ఈ యానిమే అంతా గూడా ఉంటుంది. కాబట్టి మనోడికి ఈజీగా పట్టు దొరుకుతుంది. మనోడి యొక్క యాటిట్యూడ్, తన పవర్స్ నిజంగా తోపంటే తోపుంటాయి. మీకు 'డియాబ్లో' అనే క్యారెక్టర్ ఫుల్‌గా మైండ్‌లోకైతే ఎక్కేస్తది. 'డియాబ్లో ది డీమన్ లార్డ్' అని. సో, ఎస్పెషల్లీ దీన్నైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సీజన్ 1 వచ్చేసి చాలా రిఫ్రెషింగ్‌గా చాలా అంటే చాలా బావుంటది. బట్ యాస్ ఫార్ యాస్ నో సో, సీజన్ 2 అంత పెద్దగా ఉండదని నాకు చిరాకొచ్చేసింది. కాబట్టి దాన్ని మధ్యలోనే ఆపేయాల్సొచ్చింది. ఎలాగోలాగా ఫైనల్లీ కంప్లీట్ అయితే చేశా అనమాట. సో, సీజన్ 1 తోపుంటది. సీజన్ 2 డిసప్పాయింట్ చేస్తది. అయినా కూడా సీజన్ 2లో సీజన్ 1 కంటే ఎక్కువ ఫ్యాన్ సర్వీస్ పెట్టినా, చాలా ఎక్కువ సీన్స్ పెట్టినా సరే నాకు పెద్దగా నచ్చలేదనమాట. అండ్ చెప్పా కదా! ఈ యానిమే వచ్చేసి చాలా అంటే చాలా బావుంటది. ఖచ్చితంగా ట్రస్ట్ మీ గైస్. మీకు కావాల్సిన సీన్‌లు, కావాల్సిన యాక్షన్, కావాల్సిన యాటిట్యూడ్ అంతా కూడా మన ఎంసీ దగ్గరైతే ఉంటది. యూ వోంట్ రిగ్రెట్ ఇట్. అండ్ అలాగే ఇదొచ్చేసి 2018లో వచ్చింది. ప్రెజెంట్ ఇప్పటిదాకా 2 సీజన్స్ అయితే వచ్చాయి. అండ్ మీకు యానీ1 ఛానల్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే యూట్యూబ్‌లో. బట్ ఆబ్వియస్‌లీ యూట్యూబ్‌లో కాబట్టి వాళ్ళు ఆ సీన్స్‌ని అనేటివి కట్ చేస్తారు. ఆర్ ఎల్స్ బ్లర్ చేస్తారు. ఏమైనా చేస్తారు. మీకు కానీ లైక్ వేరే వెర్షన్ కావాలంటే యూ కెన్ ట్రై ఇట్ ఆన్ క్రంచీ రోల్. ఈవెన్ క్రంచీ రోల్‌లో కూడా ఉంది. క్రంచీ రోల్‌లో అయితే మీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో, యూట్యూబ్‌లో కూడా ఆల్మోస్ట్ చూపిస్తారు గైస్. అంటే యూట్యూబ్‌లో మీరు ఏదైతే మెయిల్ పెట్టుకుంటారో ఆ మెయిల్‌కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటే మీకు డెఫినెట్లీ అన్నీ కూడా కనపడతాయి. బట్ ట్రస్ట్ మీ ఇది చాలా అంటే చాలా బావుంటది. మీరు రిగ్రెట్ అవ్వరు. నేను నా ఇసకే యానిమేస్ అన్ని దాంట్లో కూడా ఇలాగే చెప్తూ ఉన్నాను. సో, దీనికి కూడా అలాగే చెప్తున్నాను. ఇది యూట్యూబ్‌లోనే ఉంటది కాబట్టి మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చెప్పా కదా! యానీ1లో అయితే ఉంటదనమాట. ట్రై చేయండి. ఎందుకంటే నేను దీన్ని ఎప్పుడో చూసా అనమాట. మళ్ళీ చూసా. సో, ఇట్స్ ట్రూలీ రిఫ్రెషింగ్ టు వాచ్ దిస్. చాలా మనం మాట్లాడుకోబోయేది నా ఫేవరెట్ యానిమే గురించి అనమాట. అదే 'ఫార్మింగ్ ఇన్ అనదర్ వరల్డ్'. నేను నా ఇసకాయ్ రీసెంట్‌గా పెట్టిన ఇసకాయ్ యానిమేస్ వీడియోస్‌లో అన్ని దాంట్లో కూడా దీని పేరు అయితే మెన్షన్ చేస్తున్నా గానీ, నేను దీనిపైనే వీడియోస్ అయితే చేయట్లేదనమాట. నేను ఆల్రెడీ చేశామో అనుకున్నా. బట్ తిరిగి చూస్తే నేను చేయలేదు. అందుకే మళ్ళీ అయితే చేస్తున్నా. లిటరల్లీ ఈ యానిమే నేను చూసిన వాటిల్లో బెస్ట్ అంటే బెస్ట్ ఎవర్. ట్రస్ట్ మీ ఇది వేరే లెవెల్‌లో ఉంటది. అంటే అందరికీ మామూలుగా అంటే యాక్షను, అడ్వెంచరు అలాగైతే ఇష్టం ఉంటది. కానీ దీంట్లో ఏంట్రా అంటే సింపుల్‌గా స్లైస్ ఆఫ్ లైఫ్‌లో కామెడీగా చాలా మంచి స్టోరీతో వరల్డ్ బిల్డింగ్‌తో అయితే పోతుంటది. ఐ లిటరల్లీ ట్రూలీ లవ్డ్ ఇట్ మ్యాన్. నేను ఎన్ని సార్లు చూసానో కూడా నాకు ఇంకా గుర్తుకైతే రావట్లేదనమాట. అండ్ నేను డౌన్లోడ్ చేసుకొని నా దాంట్లో సెపరేట్ ప్లే లిస్ట్‌గా అయితే పెట్టుకున్నా అనమాట. నా మొబైల్‌లో ఇప్పటికి కూడా ఉంది. నేను ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు చూసేసి ఎప్పుడు చూసినా బోర్ కొట్టినా దీన్నే చూస్తా. నాకంత మంచి ఫీలింగ్‌నైతే ఇస్తది. దీంట్లో ఏంటి అడల్ట్ సీన్స్ ఉండవు. ఏంటివి అసలు వల్గర్ లాంగ్వేజ్ ఉండదు. మీకు ఏదో సెక్సువల్ ఏది ఉండదు. సింపుల్‌గా మామూలుగా మనోడు లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాడు ఇసకాయికి వెళ్ళిన తర్వాత ఆ వరల్డ్ బిల్డింగు, మనోడి క్యారెక్టరు, మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా మీకేదో చెడ్డ క్యారెక్టర్స్ అయితే అసలు రానే రావన్నమాట. అన్నీ కూడా సో ఫార్ మంచి క్యారెక్టర్స్. అసలు మంచిగా అయితే ఉంటది. సిరీస్ మొత్తం నాకైతే తురుం అంతే ఇంగ. సో, సింపుల్‌గా ప్లాట్ చూసుకుంటే పేరులోనే ఉంది. మాచియో హరుకో వచ్చేసి చనిపోతాడనమాట. యాక్సిడెంట్ వల్ల కాదు. సో, తన హెల్త్ బాలేక వల్ల. కాబట్టి తనకి గాడ్ అయితే నా వల్లే నీకు మిస్టేక్ జరిగి నువ్వు ఇలా తొందరగా అయితే చనిపోయావు. కాబట్టి నువ్వు హెల్త్ ప్రాబ్లమ్ వల్ల చనిపోయావు కాబట్టి నేను ఇప్పుడు ఈ వరల్డ్‌లో నీకు అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటివి రావు. నువ్వు హెల్తీగా ఉంటావు. అండ్ అలాగే ఏదో అగ్రికల్చర్ గాడ్ నుంచి ఒక టూల్ అయితే మనోడికి హీరోకైతే గిఫ్ట్ ఇస్తాడనమాట. దీంతో నువ్వు అనుకున్న ఫార్మింగ్ అయితే చేయొచ్చు అని అయితే చెప్తాడు. సో, దాంతోని హీరో మన మాచి వచ్చేసి ఆ వేరే వరల్డ్‌కి వెళ్ళడం అది కూడా ది ఫారెస్ట్ ఆఫ్ డెత్ అనే దాంట్లోకైతే వెళ్తాడనమాట. మనోడు అవేవి పట్టించుకోడు. సో, వెళ్ళడమే ఒక బేస్‌నైతే తయారు చేసుకుంటాడు. ఆ తర్వాత సొంతంగా ఇల్లు కట్టుకుంటాడు. తర్వాత అసలు ఏమేం కట్టారు? ఎలా కట్టారు? వాళ్ళిచ్చే డీటెయిల్స్ ఏంటి? ఆ వరల్డ్‌లో అవి ఏంటి? లిటరల్లీ మైండ్ పోతది భయ్యా. వెళ్ళే కొద్దీ నాకు ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అన్‌ఫార్చునేట్‌లీ నేను దీన్ని మాంగా చదువుదాం అనుకుంటే ఇది మాంగా కూడా కాదు. దీని నవల ఇది.
సీజన్ 1 వచ్చేసి లాస్ట్ ఇయరే వచ్చిందనమాట. ఓన్లీ 12 అంటే 12 ఎపిసోడ్స్ ఉంటాయి. 12 ఎపిసోడ్స్ కూడా తోపు అంటే తోపు ఉంటాయి. ట్రస్ట్ మీ, అంటే ఎవరికైతే స్లైస్ ఆఫ్ లైఫ్ మంచిగా అంత యాక్షను అంత వైలెన్స్ అవసరం లేకుండా సో సింపుల్గా మంచిగా నచ్చుతాయో వాళ్ళకి ఇదైతే నేను ఇచ్చే బెస్ట్ రికమెండేషన్ అనమాట. సో ఎవరైనా, నేను ఇంతకుముందు క్యాంపింగ్ ఇన్ అనదర్ వరల్డ్ అని చేశా కదా, సో సేమ్ దానిలాగే ఇది కూడా ఉంటుందన్నమాట. బట్ క్యాంపింగ్ ఇన్ అనదర్ వరల్డ్ అంటే వాళ్ళ జర్నీ అది. దీంట్లో ఇది జర్నీ కాదు. మనోడు స్టార్టింగ్ నుంచి అసలు ఒక విలేజ్కి మేయర్ అవుతాడు. సో ఒక విలేజ్నే స్టార్ట్ చేస్తాడు. లైక్ మీరు ఇప్పుడు ఇది రిమూవ్ టెంపెస్ట్ కానీ సో ఇవి ఉన్నాయి కదా, వాటిలో ఎలా అంటే అది ఏదో ఇంకా పెద్ద పెద్ద వరల్డ్ బిల్డింగ్ పెద్దగా అంత ఉంటుంది. దీంట్లో అలా ఉండదు. సింపుల్గా మనోడికి ఏవైతే తెలుస్తుంటాయో మనకు కూడా అవే తెలుస్తాయి. చాలా సింపుల్గా వెళ్తుంది స్టోరీ అన్నీ కూడా. అయినా కూడా వేరే లెవెల్లో ఉంటుంది. లిటరలీ మ్యాన్, ఇది నా ఫేవరెట్ సిరీస్ అంతే. ఇంకా దాంట్లో మాటలు లేవు. ఒకే ఒక సీజన్ ఉన్నా సరే ఇది నా ఫేవరెట్. అసలు ఆ మ్యూజిక్ ఎక్స్పెషల్లీ ఫస్ట్ ఓపెనింగ్లో వచ్చి ఆ మ్యూజిక్ అంటే నాకు భలే అంటే భలే ఇష్టం భయ్య. ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. మనోడు ఆల్ మైటీ టూల్, అదే అగ్రికల్చర్ గార్డ్ గిఫ్ట్ ఇచ్చిన ఆల్ మైటీ టూల్ నుంచి మనోడు వాడేటప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. అది వచ్చినప్పుడు వానమ్మ ఏమన్నా అనిపిస్తుంది. సో ఎవరికైనా సరే ఒక ఐడియల్ లైఫ్ స్టైల్ ఏదన్నా ఇప్పుడు కావాలంటే నాకైతే ఇదే గైస్. సో మనోడు వేరే వాళ్ళు ఎలా అయితే బతుకుతున్నాడో నాకైతే ఆ లైఫ్ కావాలి భయ్య. యానిమే వరల్డ్ ఎందుకు అంత పరిచేస్తామంటే ఇలాంటివి ఉంటాయని. లిటరలీ నాకు ఆ లైఫ్ కావాలి. ట్రస్ట్ మీ, ఇట్స్ గోల్డ్ అండ్ వర్త్ టు వాచ్. ఖచ్చితంగా మిస్ కావద్దు. అండ్ ఇది వచ్చేసి తెలుగులో లేదు. సో మూన్ లైట్ ఫ్యాంటసీ నేను చెప్పేటప్పుడు తెలుగులో అది వస్తుందని కూడా నాకు తెలియదు అనమాట. నేను వీడియో చేసేసిన 1 వీక్ తర్వాత తెలుగులో అయితే వచ్చింది సీజన్ 1. బట్ ఇది ఏమో నాకైతే తెలియదు. దీన్ని కూడా తెలుగులో తీసుకొస్తారేమో నాకు డౌట్. ఎందుకంటే ఇది అంత పాపులర్ ఏం కాదు. ఇది ఒక అండర్ రేటెడ్ యానిమే. ఇది చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు దాకా చెప్పిన ఇసకే యానిమేస్ అన్నిట్లోకి నా దృష్టిలో ఇదే బెస్ట్ అండ్ ఇదే ఫస్ట్. అంతే గైస్, ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ 27th దాకా వీడియోస్ అయితే డైలీ రావు. కొద్దిగా లేట్ అయితే అవుతుంది అనమాట. నాకు ఎగ్జామ్ ఉంది అండ్ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ అయిపోతాయి అంతవరకు కూడా డైలీ వీడియోస్ రావు. బట్ ఒక 2-3 డేస్కి ఇలా అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటా. అంతే గైస్, బాయ్.